కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు పనికిరానటువంటి ప్రశ్నలు వేస్తారు, చేతగానటువంటి దద్దమ్మలు, పరిపాలన చేయలేనటువంటి దద్దమ్మలు. కాబట్టి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న మమ్మల్ని అడగండి. మేము ఏదైతే అంటామో మీకు పోయి వాళ్ళని అడగండి. వాళ్ళ ఇంట్లో కూర్చొని కేటీఆర్లో డ్యూటీ చేస్తే మీరు వచ్చి మమ్మల్ని అడిగితే ఎట్లా? ఆయన ఈరోజు తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చిండు. మేము ఆ రకంగా రాలా. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు పూర్తిగా షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్. ఆయన గురించి నాకు అడగాల్సిన అవసరం లేదు. మేము సాధారణ కార్యకర్తల నుంచి పైకొచ్చి పనిచేస్తున్నాం. ఆయన గురించి ఆయన సర్టిఫికెట్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం యొక్క సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. మాకు తెలంగాణ ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఒకసారి ఎంపీ గెలిచాను. ఆయన సర్టిఫికెట్ మా అవసరం లేదు. గవర్నర్ చేసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పార్టీ ఫిరాయింపులు చేసేటువంటి వాళ్ళు, రాజకీయ కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాసేటువంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వాళ్ళు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదు. నేను నిన్న కూడా చెప్పాను. మీకు తెలుసు, ఈరోజు భారత ప్రభుత్వము రాష్ట్రపతి కోటాలో ఇదే తెలంగాణ నుంచి RRR పిక్చర్గా పనిచేసినటువంటి రాజమౌళి గారు తండ్రి గారు అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ను మేము రాజ్యసభకు నామినేట్ చేశాము. ఆయన రాసినటువంటి చిత్రాల కథ ఏదైతున్నదో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తీసుకెళ్ళింది. కాబట్టి ఆ రకంగా కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు వాళ్ళంటి వాళ్ళను ఈరోజు ఎమ్మెల్సీగా పెట్టాలి తప్ప కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు, కేసీఆర్ కుటుంబానికి సేవ చేస్తూ ఆయన చుట్టూ గుడుగుడు గుంచె తిరిగేటువంటి వాళ్లకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేయాల్సిన అవసరం లేదు.